హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. రీసెంట్ గా ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీ 4 years బీటెక్ లైఫ్ ని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మీ కెరియర్ ని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ డిసైడ్ చేస్తుంది. సో దానికోసమే నేను చెప్తున్నాను ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్ అయినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ అలానే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్రమ్ స్టెప్ 1 టు కాలేజీలో రిపోర్ట్ చేసేంత వరకు ప్రాసెస్ ఏముంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే తెలియదు. సో దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ అలానే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ మీరు ఎందుకు చేయకూడదు, అలా అంతా కూడా డీటెయిల్ నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియోస్ లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డౌట్స్ కన్నిటి కూడా ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని అయితే ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకంతా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అలానే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టెప్ 1 నుంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అని క్లియర్ గా మీకు అన్ని కూడా తెలుస్తాయి. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఒక్క వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను చెప్పట్లేదు. సో మన ఛానల్ అంతా చెక్ చేయండి. సో మీకు ఏదైనా మన మన ఛానల్ నుంచి కొంచెమైనా యూజ్ అనిపిస్తుంటే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయ్యేలా నేనైతే వీడియోస్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా చాలా వీడియోస్ చేశాను. సో బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, ఇలా చాలా వీడియోస్ అయితే వాళ్ళకు కూడా చేశాను. సో వాళ్ళకు కూడా చాలా వీడియోస్ అయితే హెల్ప్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్లో. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు కూడా చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు చాలా హెల్ప్ అయితే చేస్తాను నేను. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకే గైస్, ఇంకా మనం వీడియో అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వీడియోలో ఏంటంటే మనం కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డాక్యుమెంట్స్ గురించి క్లియర్ గా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ స్టెప్ 1 టు నెక్స్ట్ కాలేజ్ జాయిన్ అయినంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్ గా తెలుసుకుందాం. ఆ తర్వాత మనకి లాస్ట్ వీడియోలో వచ్చిన కామెంట్స్ కి ఆ డౌట్స్ కన్నిటి కూడా నేను ఆన్సర్స్ అనేది ఇస్తాను. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మిస్టేక్స్ అన్ని కూడా మీరు చేయొద్దండి. ఓకే గైస్, ఇంకా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్ గా చూసారంటే మనకి ఫస్ట్ ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి. సో ఎంసెట్ హాల్ టికెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత ర్యాంక్ కార్డ్. సో ఇది ర్యాంక్ కార్డ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే సో స్టూడెంట్స్ చేసే మిస్టేక్ చెప్తున్నాను కదా. సో అప్పుడే చెప్పాను స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి. సో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కొన్ని. సో అక్కడ వెళ్ళి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటా అంటారు. సో అలా చేసుకోకూడదు. అఫీషియల్ వెబ్సైట్ లో ఏదైతే ఉంటుందో ఆ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు వ్యాలిడ్ అవుతుంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవుతాయి. సో ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ ఉండాలి, అండ్ అలానే అఫీషియల్ గా ఉండాలి. సో దానికోసమే నేను చెప్తున్నాను. సో మీ ర్యాంక్ కార్డ్ అనేది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో. సో 10th మార్క్స్ మెమో ఉండాలి, అండ్ అలానే 12th అంటే ఇంటర్ మార్క్స్ మెమో. సో ఈ 2 కూడా మనకు ఉండాలి. సో ఇవి కూడా ఒరిజినల్స్ ఉండాలి. సో ఈ ఒరిజినల్స్ కూడా మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. సో కొన్ని జిరాక్స్ తీసి పెట్టుకుంటే మీకు అప్పుడు ఏవి కావాలనుకుంటే అప్పుడు మీరు అవి అప్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, అండ్ అలానే మనకి జిరాక్సెస్ కూడా ఉండాలి. సో అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్. సో ఇది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, అది కూడా ఇప్పుడు కొత్తగా న్యూగా మనం తీసుకొచ్చుకోవాలి. సో మీ స్కూల్కి వెళ్ళి 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు క్లియర్ గా ఇస్తారు. సో మీరు అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఒరిజినల్ ఉండాలి. సో మీ హెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళ సైన్ కూడా అక్కడ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ అండ్ 12th టీసీ. సో మీ టీసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒరిజినల్ ఉండాలి. సో ఈ ఒరిజినల్ది అండ్ అలానే కొన్ని జిరాక్సెస్ తీసి పెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో 10th క్లాస్ 12th క్లాస్ టీసీ. నెక్స్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్, అది కూడా 2026 లో ఉండాలి. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ఓసీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది. సో ఓసీ స్టూడెంట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ కే ఉంటుంది.
అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా 2026 లోది ఉండాలి. అంటే అప్డేట్ చేసి పెట్టుకొని ఉండాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా 2026 లో అప్డేట్ చేసినవి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్. సో ఇది చాలా మందికి అయితే యూజ్ ఉండదు. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏంటంటే సో ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ అలానే ఏదైనా అదర్ స్టేట్స్ లో మీరు ఇంటర్ కంప్లీట్ చేసి లేకపోతే స్కూల్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ స్టూడెంట్స్ కి అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కన్ఫామ్ గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అంటే 1 year వేస్ట్ చేసి ఉంటారు సో వాళ్ళకి సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది స్టడీ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అది ఒకటి ఉండాలి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరైనా 1 year వేస్ట్ చేసి లాంగ్ టర్మ్ తీసుకొని లేకుంటే 1 year ఏదైనా నెక్స్ట్ ఎంసెట్ రాద్దాంలే అనుకొని ఉండే వాళ్ళకి సో గ్యాప్ సర్టిఫికేట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డ్. సో మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అది కూడా ఉండాలి. సో నెక్స్ట్ అదర్ లైక్ ఏదైనా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సో మీ స్పోర్ట్స్ ఏదైనా కూడా సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ అలానే సో పీడబ్ల్యూడి సో ఏదైనా ఇప్పుడు మనకి లైక్ ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న కొన్ని స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ ఏదైనా మెడికల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కూడా మనకి ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నేను అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎంసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ లో 10th మార్క్స్ మేము 12th ఇంటర్ది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, 10th క్లాస్ ది టీసీ అండ్ 12th కూడా. సో మీకు ఇంకా కూడా ఇది 11th అంటే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను. సో ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ కూడా తెచ్చి పెట్టుకోండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో మీ కాలేజెస్కి వెళ్ళి సో మీ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చుకోండి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ 2026 లో అప్డేట్ అయి ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది కూడా క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ ఆధార్ కార్డ్, నెక్స్ట్ అదర్ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అలాంటివి ఏమైనా సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే అర్థం కాలేదు బ్రో అంటున్నారు. సో దానికోసం నేను మళ్ళీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ ఏం కావాలి అన్ని కూడా క్లియర్ గా చూసేస్తాం. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మీకు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ ఏంటంటే బ్రో నాకు వచ్చిన ర్యాంక్ కి ఏదో ఒక కాలేజ్ కన్ఫర్మ్ వస్తుందా, అసలు కాలేజ్ వస్తుందా నా ర్యాంక్ కి అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో దీనికి నా ఆన్సర్ ఏంటంటే బ్రో మీకు ఎంసెట్ లో ఒక ర్యాంక్ వచ్చింటే ఆ ర్యాంక్ బేస్ చేసుకుని మీ కాలేజ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ అనేది 1 lakh అబవ్ వచ్చేసి ఉంటుంది. సో 1 lakh ర్యాంక్ అబవ్ వచ్చినప్పుడు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏదైతే బెస్ట్ కాలేజెస్ ఉంటాయో లైక్ 30K వచ్చిండాలి, నెక్స్ట్ 20K ర్యాంక్ వచ్చిండాలి, 10K ర్యాంక్ వచ్చిండాలి, ఇలాంటి కాలేజ్ మీరు కౌన్సిలింగ్ లో పెట్టినప్పుడు ఇప్పుడు మీకు 1 lakh అబవ్ ర్యాంక్ వచ్చేసి ఈ 10K 20K ర్యాంక్ ఉన్న కాలేజెస్ పెడితే మీకు సీట్ ఎలా వస్తుంది? సో రాదు కదా. సో అలాంటప్పుడు ఏ కాలేజ్ రాకపోవచ్చు. సో దానికోసం మీరు మీ ర్యాంకు తగ్గట్టు మీ కాలేజ్ అని పెట్టుకోవాలి. సో అలా అని నేను బెస్ట్ కాలేజ్ మీరు పెట్టద్దు అని నేను చెప్పట్లేదు. సో బెస్ట్ కాలేజెస్ పెట్టాలి అండ్ అలానే మీకు ఏదైనా ఇంకా మీ ర్యాంక్ తగ్గట్టు కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉంటే ఆ కాలేజ్ కూడా పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు ఏదో ఒక కాలేజ్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. సో ఈ డౌట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. సో దానికోసమే నేను ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ డౌట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫ్రమ్ స్టెప్ 1 టు నెక్స్ట్ కాలేజ్ రిపోర్ట్ చేసేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంటుంది. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ అయినా పర్లేదు ఇప్పుడు క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీకు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ కి మీ నేమ్ యాడ్ చేయాలి అంటే కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డేట్స్ ఇస్తారు. సో కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారు. సో నేను మళ్ళీ డేట్స్ ఇచ్చినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోలో క్లియర్ గా మీరు ఏ డేట్ లో ఏం చేయాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఒక డెమో వీడియోలో సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఫ్రమ్ స్టెప్ 1 నుంచి కాలేజీలో జాయిన్ అయిన వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ ఏదైతే చెప్పానో సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కూడా ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి సో నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో అయిపోతుంది. సో మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే అప్పుడు ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవ్వదు. ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవ్వకపోయినప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఆఫ్లైన్ లో
ఆఫ్లైన్ లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ వాళ్ళే కొన్ని బ్రాంచెస్ అనేది ఆఫ్లైన్ లో పెట్టింటారు. సో ఆ బ్రాంచెస్ మీరే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నాను, అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ లో ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే కూడా మీకు అన్ని 99% ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు సో మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కొన్ని మీ కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు కొన్ని కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ లో. సో దీనికోసం ఒక 4 or 5 days ఇస్తారు. సో ఆ 5 days లో మీరు కాలేజెస్ అన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకో 1 day ఏదంటే మీరు ఏదైనా కాలేజ్ మళ్ళీ యాడ్ చేయాలి, డిలీట్ చేసుకోవాలి, అది ఏదైనా అనుకుంటే సో మళ్ళీ దానికోసం ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మీరు అన్ని ఫైనల్ గా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు అక్కడికి వెబ్ ఆప్షన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు సో మీరు ఏదైతే కాలేజ్ అక్కడ పెట్టుకుంటారో సో దాంట్లో మీ ర్యాంక్ ఏదైతే సూట్ అవుతుందో కాలేజ్, సో ఏదైతే సూట్ అవుతుందో, ఏ బ్రాంచ్ అయితే సూట్ అవుతుందో సో దానికైతే మీకు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సో మీకు మీ ర్యాంక్ కి, మీ క్యాస్ట్ కి, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది క్లియర్ గా అక్కడ మనకి క్లియర్ గా ఇచ్చేస్తారు. సో అప్పుడు మనకి సీట్ అలాట్మెంట్ లో అన్ని క్లియర్ గా ఉంటాయి. సో మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా మీరు ఎలిజిబుల్ కాదా అని కూడా క్లియర్ గా అన్ని మనకి ఎప్పుడైతే మనకి అవి రిజల్ట్స్ ఇస్తారో, అంటే మనకి సీట్ అలాట్మెంట్ ఇస్తారో అప్పుడు క్లియర్ గా అన్ని కూడా అక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్, మనం అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ ఏంటి, మనం అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే వెబ్ ఆప్షన్స్ లో కాలేజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత మనం ఇవన్నీ ఏదైతే నీకు కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి నువ్వే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో దీనికోసం నేను మళ్ళీ ఒక వీడియో చేశాను. సో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్, వాళ్ళకు ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. సో ఆ కాలేజ్ వచ్చేసింది, సో ఆ కాలేజ్ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, ఇంకో కాలేజ్ ఇష్టం ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఈ కాలేజీలో వచ్చిన సీట్ మీకు కావాలి అనుకుంటే, ఏదైతే మీకు ఇష్టం లేదో బట్ అదే కాలేజ్ వచ్చింది, సో ఆ కాలేజ్కి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి కన్ఫామ్ గా. రిపోర్ట్ చేస్తేనే మీకు అక్కడ సీట్ ఉన్నట్టు. రిపోర్ట్ చేయకుంటే మీకు సీట్ ఉండదు. అది ఒక స్పెసిఫిక్ డేట్ ఇస్తారు. ఆ స్పెసిఫిక్ డేట్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ ఉన్నట్టు అక్కడ. సో ఎప్పుడైతే నువ్వు రిపోర్ట్ చేయకుండా ఉంటావో నీకు అప్పుడు అక్కడ సీట్ ఉండదు. సో ఒక స్పెసిఫిక్ డేట్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అని కూడా నేను ఫ్యూచర్ లో అన్ని కూడా వీడియోస్ చేస్తాను, క్లియర్ గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కి మీ కాలేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు క్లియర్ గా డేట్స్ ఇచ్చినప్పుడు. సో ఇది ఒకటి. సో రిపోర్ట్ చేసేసిన తర్వాత మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. క్లాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సెకండ్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాక మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్, సో నీకు ఫస్ట్ లో వచ్చిన కాలేజ్ లో అక్కడ సీట్ ఉంటుంది. అలానే నువ్వు ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తావో రిపోర్ట్ చేసి సీట్ ఉంటుంది. సీట్ ఉన్నప్పుడు నీకు సెకండ్ కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ రాలేదనుకో, ఫస్ట్ కాలేజ్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్ అలానే ఉంటుంది నువ్వు రిపోర్ట్ చేస్తే. రిపోర్ట్ చేయకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ నువ్వు రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ చేయకుంటే అక్కడ నీకు ఆ కాలేజ్ ఉండదు. సో ఆ కాలేజ్ ఉండదు. సెకండ్ కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ కూడా రాలేదు. అప్పుడు ఏమవుతుందంటే నీకు రెండు కౌన్సిలింగ్ లో ఏ సీట్ రాలేదని అర్థం. సో దీనికోసం నేను చెప్తున్నాను, మీకు వచ్చి ఫస్ట్ కాలేజ్ ఏదైతే వచ్చిందో దానికి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నాకు చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ ర్యాంక్ పెడుతున్నారు, క్యాస్ట్ పెడుతున్నారు, అండ్ అలానే వాళ్ళ రీజియన్ ఎస్వియువా, ఏయువా అండ్ రీజియన్స్ కూడా పెడుతున్నారు. అండ్ అలానే వాళ్ళకు ఓసీ అయితే క్యాస్ట్ అన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు. వాళ్ళ ర్యాంక్ ఏ కాలేజ్, నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో, నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో అని చాలా మంది స్టూడెంట్స్ అయితే పెడుతున్నారు. బట్ నేను ఎలా చెప్పగలను అది? సో నేను దానికోసమే కదా నేను పీడిఎఫ్ చేసి మీకు అక్కడ నేను అన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చాను. సో మీరు చెక్ చేసుకోవాలని. నేను చెక్ చేసుకోవాలంటే ఎలా? సో అక్కడ ఏంటంటే, మీరు ఒక ప్లేస్ అనుకున్నారు అనుకో, ఆ కాలేజీలో మీరు బీటెక్ చేయాలి అనుకుంటుంటారు. సో నేను చెప్పిన కాలేజ్ మీకు ఎలా ఉంటాయి? ఏపీలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజెస్ ని బేస్ చేసుకొని నేను మీకు మీ ర్యాంక్ తగ్గట్టు అన్ని కాలేజెస్ ఇచ్చేయాలా? సో అది కుదరదు కదా. మీకు బీటెక్ ఎక్కడ చేయాలి, మీకున్న కాలేజెస్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్ గా మీరు తెలుసుకోవాలి. సో ఏదైతే నేను పీడిఎఫ్ ఇచ్చానో లాస్ట్ వీడియోలో, ఆ వీడియోలో మీరు క్లియర్ గా చెక్ చేసుకోవాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్ అనుకున్నారు అనుకో, ఆ కాలేజ్ కి మీ బ్రాంచ్ కి, సో మీరు ఏదైతే అనుకున్నారో ఆ బ్రాంచ్ కి, సో మీకు వచ్చిన ర్యాంక్ కి సెట్ అవుతుందా లేదని మీరే చెక్ చేసుకోండి అక్కడ. సో అక్కడ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ కరెక్ట్ గా ఉంటే మీకు ఆ కాలేజ్ వస్తుంది. అందులో ఏం మిస్టేక్ ఉండదు. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే నాకు అక్కడ కామెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై ఇచ్చాను. 99% స్టూడెంట్స్ అందరికీ కూడా నేను రిప్లై ఇచ్చాను. బట్ ఏంటంటే కొన్ని కాలేజ్, కొంతమందికి అయితే నేను కాలేజ్ ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమంది ఏంటంటే ర్యాంక్ పెట్టేసా నాకు ఏ కాలేజ్ వస్తుందో అని అంటున్నారు. సో ఎలా చెప్పగలను నేను? అలా చెప్పలేము. మీకు ఎక్కడ ఛాన్స్ ఉంటుందో అక్కడే వస్తుంది.
సో మీకు ఏ కాలేజ్ మీకు అనుకుంటున్నారో మీకు నేను పెట్టుకోవాలి అని, సో ఆ కాలేజ్ పెట్టుకున్న తర్వాత మీకు ఆ కాలేజ్‌లో ఏదో ఒకటి వస్తుంది. సో నేను అందుకే చెప్పాను ఆ పీడీఎఫ్ చెక్ చేసుకుంటే అన్నీ క్లియర్‌గా ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మళ్ళీ ఆ పీడీఎఫ్ ఇస్తాను. సో ఆ పీడీఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకే గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం మనం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కౌన్సెలింగ్ రిలేటెడ్ గాని, బీటెక్ రిలేటెడ్ గాని, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.